ఎవరికన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ అప్పీలు నేను నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజీలకు చెప్పట్లేదు. జేఎన్టీయూ హైదరాబాద్ కానీ ఏదైతే మనకి ఇంజనీరింగ్ కాలేజీలన్నిటికీ కూడా అఫిలియేషన్ ఇస్తుందో, అదేవిధంగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి కూడా ఇది నా అప్పీల్. బాగా డబ్బులు పెట్టగలిగినటువంటి పిల్లలు, కొంత ఎక్కువ నాలెడ్జ్ని ప్రాజెక్ట్ ఓరియంటేషన్ చేసి సంపాదించుకున్నటువంటి ఇంటర్నేషనల్ కరిక్యులం చదివినటువంటి పిల్లల్ని మీరు పర్సంటేజ్ లేదనేటువంటి కారణం చేత ఎంట్రీ బ్యారియర్లోనే ఆపేస్తే వాళ్ళందరూ పోయేసి నచ్చినా నచ్చకపోయినా అందరూ పోయేసి వోక్సన్లోనూ మహీంద్రాలోనూ చేరుతున్నటువంటి పరిస్థితి. అంటే కనీసం మీకు ఒక పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఐజీసీఎస్సీ చదివినట్టు ఎట్లా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ పర్సంటేజ్ని స్టేట్ సిలబస్ పెడితే ఎట్లా ఈక్వల్ చేయాలి అంటే ఈ సిలబస్ నుంచి వచ్చినప్పుడు మీరు గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. ఐబీలో అయితే 24 క్రెడిట్స్ ఉంటే మనకి ఏ కాలేజీలోనే సీట్ ఇవ్వచ్చు. మీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఐబీలో 24 క్రెడిట్స్ ఉంటే అడ్మిషన్ తీసుకోవచ్చని తెలుసు? తెల్లమొహం వేస్తారు, వాడిని రిజెక్ట్ చేస్తున్నారు అడ్మిషన్. సరే, ఎవరో చిన్న కాలేజీలో చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. పెద్ద కాలేజీలో కూడా టాప్ 10 కాలేజీలో కూడా మీకు సిబిఎస్ఈకి స్టేట్ సిలబస్కి తేడా తెలియకపోతే ఎట్ట గురువు గారు?